హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ సెకండ్ సెమ్ విద్యార్థులకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు కన్సైన్మెంట్ చాప్టర్లో అబ్నార్మల్ లాస్ అసాధారణ నష్టానికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం, ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ని ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. విజయవాడకు చెందిన వంశీ మద్రాసుకు చెందిన సిన్హాకు 100 టీవీ సెట్లను కన్సైన్మెంట్పై పంపాడు. ప్రతి టీవీ సెట్ ఖరీదు 5,000 రూపాయలు. ఇక్కడ కన్సైనర్ ఎవరంటే విజయవాడకు చెందినటువంటి వంశీ కన్సైనర్. సిన్హా వచ్చి మద్రాసుకు చెందినటువంటి వ్యక్తి, ఇతను కన్సైన్మెంట్ వ్యాపారం మద్రాసులో జరుగుతుంది. వంశీ అంటే కన్సైనీ సిన్హాకు 100 టీవీ సెట్లను ఒక్కొక్కటి 5,000 రూపాయలు చొప్పున అన్నాడు. కాబట్టి 100 × 5,000 5 లక్షల రూపాయల ఖరీదైనటువంటి సరుకును పంపడం జరిగింది. ఈ సరుకు పంపించేదానికి రవాణా ఖర్చులు ఒక 500, రైల్వే ఫ్రైట్ ఒక 1,500, బీమా ఒక 500, అంటే 500, 1,500, 2,500 రూపాయలు కన్సైనర్ చెల్లించాడు. వంశీ అడ్వాన్స్గా కన్సైనర్ అయినటువంటి వంశీ అడ్వాన్స్గా సిన్హాని 50,000 రూపాయలు అడగడం జరిగింది. ఈ 50,000 రూపాయలకి వంశీ ఒక బిల్లు రాసి సిన్హా మీద అంగీకారం పొందాడు. గడువు తేదీ నాడు ఆ బిల్లు మీద పైకం వసూలవుతుంది. కానీ ఈ లోపలే డబ్బు అవసరమై వంశీ ఏం చేశాడంటే ఆ 50,000 రూపాయల బిల్లుని గడువు తేదీ కన్నా ముందుగానే బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో 49,500 రూపాయలకి డిస్కౌంట్ చేసుకున్నాడు. అంటే 50,000 రూపాయల బిల్లుని 49,500 రూపాయలుకు డిస్కౌంట్ చేశాడంటే 500 రూపాయలు ఖర్చు కింద కన్సైన్మెంట్ వ్యాపారానికి డెబిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 100 టీవీ సెట్లలో మార్గమధ్యంలో 50 సెట్లు నాశనము కాగా అన్నాడు. ఈ వర్డ్ నాశనము అంటే డెస్ట్రాయ్. ఎప్పుడైతే పంపిన 100 సెట్లలో 50 సెట్లు డెస్ట్రాయ్ అయినాయో దీన్ని అబ్నార్మల్ లాస్గా మనము పరిగణిస్తాము. ఈ 50 సెట్లు నష్టానికి గాను, అంటే 50 సెట్లు ఒక్కొక్క సెట్ ఖరీదు 5,000 రూపాయలు చొప్పున 2,50,000 రూపాయలు ఖరీదైన సరుకు నష్టపోయింది. అయితే బీమా కంపెనీ నుంచి జస్ట్ ఒక 25,000 రూపాయలు మాత్రము క్లెయిమ్ మంజూరైంది. అంటే బీమా కంపెనీ నుంచి వంశీ కన్సైనర్ 25,000 రూపాయలు మాత్రమే పొందడం జరిగింది. పంపించింది 100 సెట్లు అయితే 50 సెట్లు మార్గమధ్యంలో పాడైపోతే ఇక సిన్హా అందుకున్నది 50 సెట్లు. ఈ 50 సెట్లలో 40 సెట్లను ఒక్కొక్కటి 5,400 రూపాయలు చొప్పున అమ్మేశాడు. పంపించింది 100 సెట్లు, మార్గమధ్యంలో నష్టపోయింది 50 సెట్లు. మిగిలిన 50 సెట్లు సిన్హాకు చేరితే అందులో 40 సెట్లు అమ్మేశాడు. ఇంకా 10 సెట్లు ముగింపు సరుకు అమ్మకం కాకుండా మిగిలిపోయినాయి. ఈ 40 సెట్లు అమ్మేటువంటి సందర్భాల్లో ఖాతాదారుల నుండి ఒక 5 సెట్లకు అమ్మకం విలువ పొందలేకపోయాడు. అంటే రాని బాకీలు ఏర్పడినాయి. కన్సైనీ అమ్మినటువంటి అమ్మకాల్లో కొంత రాని బాకీలు ఏర్పడినాయి. 5 సెట్లకు సంబంధించి డబ్బు రాలేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ లెక్కలో సాధారణ కమిషన్తో పాటు డెల్ క్రెడిరీ కమిషన్ కూడా ఇచ్చినట్టు క్వశ్చన్ పేపర్లో చెప్పాడు. సిన్హా స్థూల అమ్మకాలపై సాధారణ కమిషన్ 4%, డెల్ క్రెడిరీ కమిషన్ 1% అని చెప్పేసి ఇచ్చాడు.
క్వశ్చన్ పేపర్లు ఎప్పుడైతే డెలెక్టరీ కమిషన్ ఇస్తారో కంజైని చేసిన అమ్మకాల వల్ల ఏర్పడినటువంటి రాని బాకీలైనటువంటి నష్టాన్ని కంజైనియే భరించాల, యజమాని కంజైనాർക്ക് సంబంధం లే. డెలెక్టరీ కమిషన్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నీ సావు నువ్వు సావు, నువ్వు అరువు కమ్ముకుంటావు, నగదు కమ్ముకుంటావు, మొత్తం మీద నాకు లెక్క కట్టాలా, లెక్క కట్టి నాకు చెల్లించాలా. అదే డెలెక్టరీ కమిషన్ ఇవ్వకపోతే ఆ రాని బాకీల మీద ఏర్పడినటువంటి నష్టాన్ని సిన్హా భరించాల్సి వచ్చేది. కానీ కన్జైనర్ తెలివిగా సాధారణ కమిషన్ 4%తో పాటు డెలెక్టరీ కమిషన్ 1% కూడా ఇచ్చాడు. కాబట్టి డెలెక్టరీ కమిషన్ పొందేటువంటి సందర్భాల్లో సిన్హా అంటే కంజైని ఏదైనా రాని బాకీలు ఏర్పడితే ఆ నష్టము కన్జైనర్కి సంబంధంలే, సిన్హానే భరించాలి. మొత్తం మీద సాధారణ కమిషన్ కానీ డెలెక్టరీ కమిషన్ కానీ 4% + 1% రెండు కలిపి 5% అమ్మకాల మీద క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకొని కన్జైనర్ పుస్తకాల్లో ఫస్ట్ కన్జైన్మెంట్ ఖాతాని తయారు చేయాలి. కన్జైన్మెంట్ ఖాతాలో డెబిట్ వైపున వివరాలు మొత్తము, క్రెడిట్ వైపున కూడా వివరాలు మొత్తము. ఫస్ట్ కన్జైన్మెంట్ ఖాతాలో కన్జైన్మెంట్ వ్యాపారం మద్రాసులో జరుగుతుంది కాబట్టి మద్రాస్ కన్జైన్మెంట్ ఖాతా అని హెడ్డింగ్ పెట్టాలి. ఊరు పేరు ఇచ్చినప్పుడు ఆ ఊరు పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి, మద్రాస్ కన్జైన్మెంట్ ఖాతా. ఎన్ని సెట్లు పంపిస్తున్నాడంటే 100 సెట్లు పంపిస్తున్నాడు. ఒక్కొక్క సెట్ ఖరీదు 5,000 రూపాయలు అన్నాడు. అంటే 100 × 5,000 5 లక్షల రూపాయలు ఫస్ట్ డెబిట్ వైపున చూపించి దీనికి ఎదురుగా టు కన్జైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా, టు స్టాక్ ఆన్ కన్జైన్మెంట్ అకౌంట్ అని రాయాల. వెరీ నెక్స్ట్ కన్జైనర్ అంటే యజమాని చెల్లించినటువంటి ఖర్చులు 2,500 ఇచ్చాడు. రవాణాకి 500, రైల్వే ఫ్రైట్ 1,500, బీమా ఒక 500, మొత్తం 2,500 కన్జైనర్ చెల్లించాడు. కాబట్టి 2,500 దాని కిందనే వేసి దానికి ఎదురుగా టు బ్యాంక్ లేదా టు నగదని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్గా విజయవాడలో ఉండేటువంటి వంశీ కన్జైనర్ 100 సెట్లు నువ్వు ఎప్పుడైతే పంపిస్తున్నాడో విజయవాడలో మద్రాసులో ఉండేటువంటి సిన్హా నుంచి ఒక 50,000 అడ్వాన్స్ పంపించమని చెప్పి కోరాడు. అడ్వాన్స్ అడిగాడు కంజైని నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే బిల్లు రాయండి అంగీకరిస్తానన్నాడు. అందుకని సిన్హా మీద వంశీ గారు అంటే కన్జైనరు ఒక బిల్లు రాశాడు 50,000 రూపాయలకి. బిల్లు రాసి సిన్హాకు పంపిస్తే సిన్హా అంగీకరించి ఆ బిల్లుని తిరిగి కన్జైనర్ అయినటువంటి వంశీకి చేర్చడం జరిగింది. ఆ బిల్లు మీద పైకం వంశీకి ఎప్పుడు వస్తుందంటే గడువు తేదీ నాడు 50,000 వసూలు అవుతుంది. కానీ ఈ లోపలే వంశీకి డబ్బు అవసరమయ్యి తన బ్యాంకులో ఈ బిల్లుని 49,500 రూపాయలకి డిస్కౌంట్ చేసుకున్నాడు. అంటే 500 రూపాయలు తగ్గించి 50,000 రూపాయల బిల్లు బ్యాంకు వాళ్ళకి అమ్మేసి 49,500 డబ్బు పొందడం జరిగింది. అంటే 500 రూపాయలు తగ్గించి బ్యాంకు వాళ్ళు ఇచ్చారు. ఈ 500 రూపాయలు ఖర్చు కింద ఈ కన్సైన్మెంట్ ఖాతాకి డెబిట్ చేయాలి. 500 రూపాయలు ఎప్పుడైనా అడ్వాన్స్ బిల్లులుగా ఇచ్చి ఆ బిల్లులను బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే ఆ డిస్కౌంట్ నష్టముగా పరిగణించకుండా కన్సైనర్ అవసరాల కోసం డబ్బు తీసుకున్నాడు కాబట్టి ముందుగా దాన్ని ఖర్చు కింద కన్సైన్మెంట్ వ్యాపారానికి ఖర్చు కింద 500 రూపాయలు డెబిట్ రాసి టు వసూలు బిల్లులు ఖాతా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పేసి రాయాల. తర్వాత 100 సెట్లు పంపిస్తే 50 సెట్లు మార్గ మధ్యంలో నష్టపోయినారు, పాడైపోయినాయి. అసాధారణ నష్టం వల్ల 50 సెట్లు నాశనం అయిపోయినాయి. ఇక చేరింది 50 సెట్లు. ఈ 50 సెట్లు తీసుకునే సమయంలో సిన్హా గిడ్డంగి అద్దె 700 రూపాయలు, వివిధ ఖర్చులు ఒక 300.
అంటే మొత్తం 1000 రూపాయలు చెల్లించడం జరిగింది కాబట్టి కన్సైనీ ఖర్చులను ఇమీడియట్గా కన్సైన్మెంట్ ఖాతాకి డెబిట్ రాసి 1000 రూపాయలు టు సిన్హా ఖాతా, అంటే కన్సైనీ ఖర్చులు అవి. మొత్తం పంపించిన 100 సెట్లలో 50 సెట్లు ప్రమాదానికి గురైన 40 సెట్లు అమ్మేశాడన్నాడు. 40 సెట్లు ఎంతకు అమ్మాడంటే 40 సెట్లను ఒక్కొక్కటి 5400కి అమ్మాడు. అంటే మొత్తము 40 సెట్లని 5000, ఒక్కొక్క సెట్ని 5400 రూపాయల చొప్పున 2,16,000 రూపాయలకు అమ్మడం జరిగింది. 40 సెట్లను ఒక్కొక్కటి 5400, ఒక్కోటి 5400కి అమ్మాడు. అంటే 2,16,000కి అమ్మేశాడు. ఎవరు అమ్మారు? కన్సైనీ అమ్మాడు కాబట్టి కన్సైనీ పేరు బై శర్మ ఖాతా అని రాయాలి. ఇప్పుడు ఈ 2,16,000 అమ్మకాల మీద కన్సైనీ కమిషను 4% సాధారణ కమిషను, 1% డెలక్రేటెడ్ కమిషన్ తీసుకుంటాడు. అంటే రెండు కలిపి సాధారణ కమిషన్ 4%, డెలక్రేటరీ కమిషన్ 1%, రెండు కలిపి 5% ఈ 2,16,000 మీద క్యాలిక్యులేట్ చేసి కన్సైనీకి అంటే శర్మకి కమిషన్ ఇవ్వాలి. సో అమ్మింది ఇక్కడ ఎవరంటే, ఒక్క నిమిషం, సరుకు అమ్మింది కన్సైనీ కాబట్టి కన్సైనీ పేరు రాయాల. ఇక్కడ కన్సైనీ వచ్చేసి సిన్హా, వంశీ సిన్హా రాయాల. ఇక్కడ తప్పు పడింది, సిన్హా అండ్ కో వేయాల. ఈ 2,16,000 మీద సిన్హాకి 5% అంటే 4% సాధారణ కమిషను, 1% డెలక్రేటరీ కమిషను, రెండు కలిపి 5%, 5/100 క్యాలిక్యులేట్ చేస్తే సిన్హా కమిషను 10,800 వస్తుంది. ఫస్ట్ సరుకు పంపినట్లు 5 లక్షలకి టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా, కన్సైనర్ ఖర్చులు 2,500కి టు బ్యాంక్ ఖాతా, కన్సైనీ ఖర్చులకి టు సిన్హా ఖాతా. అలాగనే కన్సైనీ కమిషన్కి అమ్మకాలు 2,16,000 మీద 4% సాధారణ కమిషను, 1% డెలక్రేటరీ కమిషను కలిపి మొత్తం 5/100 ప్రకారం 10,800 కమిషన్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్గా 50,000 వస్తే దాన్ని అవసరం నిమిత్తం కన్సైనర్ తన బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నాడు 49,500కి. ఆ 500 రూపాయలు కన్సైన్మెంట్ వ్యాపారానికి ఖర్చు కింద 500 రూపాయలు మనం కన్సైన్మెంట్ ఖాతాకి డెబిట్ రాసి టు వసూలు బిల్లుల ఖాతా అని రాశాం. ఇది డెబిట్ వైపున చూపిస్తున్నటువంటి సమాచారం. ఫస్ట్ సరుకు పంపినందుకు కన్సైనర్ ఖర్చులకి కన్సైనీ ఖర్చులు 1000 రూపాయలు, కన్సైనీ కమిషన్ 10,800, బిల్లుల్ని బ్యాంకు వద్ద డిస్కౌంట్ చేసుకున్నందువల్ల ఏర్పడినటువంటి ఆ 500 రూపాయలని ఖర్చుగా రాశాడు డిస్కౌంట్ని. ఇవి క్రెడిట్ వైపున వచ్చేసి పంపింది 100 కేసులు అయితే 100 సెట్లు అయితే 50 సెట్లు మార్గమధ్యంలో నష్టపోయినారు అని చెప్పారు కాబట్టి ఇంకా చేరింది 50, దానిలో 40 అమ్మేశారు కాబట్టి ఆ 40 ఒక్కొక్కటి 5,400 చొప్పున అమ్మాడు కాబట్టి 40 × 5,400 2,16,000 వేస్తాం. ఇప్పుడు అసాధారణ నష్టాన్ని క్యాలిక్యులేట్ చేయాలా. అసాధారణ నష్టాన్ని క్యాలిక్యులేట్ చేసేదానికి వర్కింగ్ పరీక్షల్లో మీరు చక్కగా రాసి చూపించాలా. రవాణాలో నష్టపోయినటువంటి సరుకు, ఇప్పుడు ఒక్కొక్క టీవీ సెట్ ఖరీదు ఎంత? క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది 5,000. 100 టీవీ సెట్లకి యజమాని అంటే కన్సైనర్ చెల్లించిన ఖర్చులు 2,500. 100 టీవీ సెట్లకి 100 టీవీ సెట్లకి 2,500 అయితే ఒక టీవీ సెట్కి ఎంత అంటే 25 రూపాయలు.
అంటే 2500 చూడండి, 2500 అంటే మొత్తము 100 సెట్లకి ఇచ్చిన ఖర్చు, ఇది పెట్టిన ఖర్చు. అందులో ఒక సెట్ కన్నప్పుడు 1/100 అంటే 25 రూపాయలు. టీవీ సెట్ ఖరీదేమో 5000 రూపాయలు, కంజైనర్ ఖర్చులు 25 రూపాయలు పంపిన దానికి. మొత్తం మీద ఒక సెట్టు కన్సైనీ ఉండే ప్రదేశానికి చేరడానికి 5025 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు రవాణాలో నష్టపోయినటువంటి టీవీ సెట్లు ఏంటంటే 50 అన్నాడు. ఒక టీవీ సెట్ ఖరీదు 5025 రూపాయలు అయితే 50 టీవీ సెట్లు మార్గమధ్యంలో ధ్వంసమైనాయి, నాశనమైనాయి అని చెప్పాడు. కాబట్టి 5025 × 50 వేస్తే 2,51,250 రూపాయలు నష్టపోయినారు. ఇప్పుడు ఈ నష్టానికి గాను బీమా కంపెనీ ఎంత ఇస్తుంది? జస్ట్ 25,000 మాత్రమే ఇస్తుంది. కాబట్టి మొత్తం నష్టం 2,51,250. అందులో బీమా కంపెనీ ఇస్తున్నటువంటి క్లెయిమ్ ఎంత? 25,000. సో మొత్తం నష్టంలో నుంచి తీసివేము బీమా కంపెనీ నుంచి పొందే క్లెయిమ్ 25,000 తీసేస్తే ఇంకా 2,26,250 రూపాయలు అసాధారణ నష్టం. దీన్ని మనం కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున చక్కగా చూపించాలా. ఎందుకు క్రెడిట్ వైపున చూపిస్తున్నాము అనేది చూడండి. ఇక్కడ క్వశ్చన్లో మీరు క్లియర్గా చదివినట్లయితే పంపింది 100 సెట్లు. చూడండి, డెబిట్ వైపున 100 సెట్లు, కాస్ట్ 5 లక్షలు వేసాం. అందులో అమ్మేసింది 10 సెట్లు, మార్గమధ్యంలో నష్టపోయింది 50 సెట్లు, బీమా కంపెనీ నుంచి నష్టపరిహారం కింద పొందింది 25,000. అంటే మొత్తం 100 సెట్లలో అమ్మింది 10, నష్టపోయింది 50. అంటే 60 సెట్లు పోయినాయి. ఇక మిగిలినటువంటి సెట్లు ఎన్నో చూడండి. 100లో 50 పోతే 50 చేరినాయి. 50లో 10 అమ్మేశాడు కాబట్టి 10 కాదు 40 కదా అమ్మింది, 40 అమ్మేశాడు కాబట్టి ఇక ముగింపు సరుకు వచ్చేసి 10. ఇక్కడ చూడన్నా, పంపింది 100 సెట్లు, మార్గమధ్యంలో నష్టపోయింది 50 సెట్లు, 100లో 50 పోతే 50, ఈ 50లో అమ్మేసింది ఎన్ని? 40 సెట్లు, ఇకపోతే మిగిలింది 10 సెట్లు. కాబట్టి పంపిన సెట్లకి అనుగుణంగా ఎన్ని అమ్మేసాం, ఎన్ని నష్టపోయినాం, ఎంత మిగిలిపోయింది, ప్రతి డెబిట్కి ఈక్వల్ క్రెడిట్ పడుతూ వచ్చింది. అందుకని మనం అసాధారణ నష్టాన్ని వర్కింగ్లో పేర్కొన్న ప్రకారం 2,26,250 క్రెడిట్ చేశాం. బీమా కంపెనీ నుంచి నష్టపరిహారం కింద 25,000 వస్తుంది కాబట్టి బై బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ అని చెప్పి రాయడం జరిగింది. ఇక మిగిలిన 10 సెట్ల యొక్క ఖరీదుని కూడా వర్కింగ్ చేసి చూపించాలి పరీక్షల్లో. ఈ విధంగా వర్కింగ్ నోటు లాస్ట్లో ఇవ్వాలి. కన్సైనీ వద్ద ఉన్నటువంటి అమ్మకము కాని టీవీ సెట్లు సంఖ్య 100 పంపించాం, 50 నష్టపోయినాం, చేరింది 40, అమ్మింది 40, మిగిలిపోయింది 10. ఈ 10 యొక్క కాస్ట్ ఎంత అంటే ఒక టీవీ సెట్ కాస్ట్ 5,025 అని చెప్పాము. మరి 10 టీవీ సెట్ల కాస్ట్ ఎంత అంటే 10 × 5,025 50,250. ఈ మొత్తాన్ని, ఈ ముగింపు సరుకు విలువని మనము కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున బై కన్సైన్మెంట్ ఖాతా, బై స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని చూపించాలి. అప్పుడు చూడండి, డెబిట్ వైపున ఉన్నటువంటి 100 సెట్లు సరిపోయింది. డెబిట్ వైపున ఉన్న 100 సెట్లకి 40 సెట్లు అమ్మేసాం, 50 సెట్లు నాశనం అయిపోయినాయి, ధ్వంసమైనాయి, 90 పోతే 10 మిగిలిపోయినాయి. ఇప్పుడు నిల్వ చేస్తాం. క్రెడిట్ వైపున అంతా కూడితే 5,17,500 రూపాయలు. దానిలో నుంచి పంపిన సరుకు ఖరీదు, కన్సైనర్ ఖర్చులు, బిల్లు డిస్కౌంట్ చేసినందువల్ల ఏర్పడినటువంటి ఖర్చు అంశము, కన్సైనీ యొక్క ఖర్చులు, కన్సైనీ కమిషన్ తీసేస్తే ఈ కన్సైన్మెంట్ వ్యాపారం చేసినందుకు యజమానికి అంటే కన్సైనర్కి 2,700 లాభం వచ్చింది. కాబట్టి ఇటు లాభ నష్టాల ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది కన్సైన్మెంట్ ఖాతా తయారు చేయడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్సైన్మెంట్ వ్యాపారం చేసినందుకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కనుక్కునేదానికి ఈ ఖాతా తయారు చేస్తారు. ఇకపోతే రెండో ఖాతా వచ్చేసి సిన్హా ఖాతా.
కన్సైనీ ఖాతా. ఇది ఎందుకు తయారు చేస్తున్నాడంటే కన్సైనీ నుంచి మనకి ఎంత డబ్బు రావాలా దాన్ని మొదటి ఖాతాని కాపీ చేస్తే సరిపోతుంది. మొదటి ఖాతాలో బై సిన్హా, ఇది శర్మ కాదు సిన్హా, ఇది ఇందాక మీకు చెప్పాను ప్రింట్ తప్పుపడింది, కన్సైనీ పేరు రాయాలి. ఈ సిన్హా కన్సైనీ పేరు కన్సైన్మెంట్ ఖాతాలో 3 సార్లు రావాలి. విద్యార్థి బాగా గమనించండి. క్రెడిట్ వైపున ఒకసారి బై కన్సైనీ, డెబిట్ వైపున 2 కన్సైనీ ఖర్చులకి 2 కన్సైనీ కమిషన్ 3 సార్లు రావాలా. ఇప్పుడు మనము సిన్హా ఖాతా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఖాతాలో ఈ క్రెడిట్ వైపున ఉండే 2,16,000 ఇక్కడ డెబిట్ వైపున వస్తాయి. జంట పద్దు విధానంలో ఒక ఖాతాలో క్రెడిట్ అయింది, మరొక ఖాతాలో డెబిట్ అవుతుంది. అలాగనే ఇక్కడ సిన్హా సిన్హా అని చెప్పి ఒకటి ఖర్చులు, ఒకటి కమిషన్ 1000, 10,800 ఇవి డెబిట్ ఉన్నాయి, ఇక్కడ క్రెడిట్ అవుతాయి 1000, 10,800. అంటే కన్సైన్మెంట్ ఖాతాలో 2 సిన్హా అయితే సిన్హా ఖాతాలో బై కన్సైన్మెంట్ ఖాతా ఖర్చులు, బై కన్సైన్మెంట్ ఖాతా కమిషన్, ఈ 3 అంశాలు అమ్మింది, కన్సైనీ ఖర్చులు, కన్సైనీ కమిషన్, ఈ 3 అంశాలు కాకుండా అడ్వాన్సు ఇక్కడ మనం పేర్కోవాలి. అడ్వాన్స్ ఎంతైతే కన్సైనీ నుంచి వచ్చిందో ఆ మొత్తాన్ని కన్సైనీ ఖాతా క్రెడిట్ చేయాలి. బై వసూలు బిల్లుల ఖాతా 50,000. సార్ బిల్లు డిస్కౌంట్ చేసుకున్నాం కదా 49,500 అంటే అది కన్సైనీకి సంబంధం లేదు. వాడు ఇచ్చింది 50,000, గడువు తేదీ నాడు డబ్బు వసూలు చేసుకోవాలా. కానీ ఈ లోపల నీకు డబ్బు అవసరమైంది కాబట్టి బ్యాంకు పోయి డిస్కౌంట్ చేసుకున్నావు, అది నీ యొక్క రిస్క్. అది కన్సైనీ లెక్క ఏంటంటే 50,000 నేను అడ్వాన్స్ ఇచ్చాను, సో 50,000 బిల్లు ఇస్తే వసూలు బిల్లు, డ్రాఫ్ట్ ఇస్తే బ్యాంక్ ఖాతా, నగదు ఇస్తే నగదు ఖాతా అని రాయాలి. ఇక్కడ బిల్లు అంగీకారం తెలియజేశాడు కాబట్టి బై బిల్స్ రిసీవబుల్, బై వసూలు బిల్లుల ఖాతా అని చెప్పి చూపిస్తాం. ఇప్పుడు లెక్క చూడండి, సిన్హా నుంచి రావాల్సిన మొత్తం ఎంత అనేది తెలుస్తుందంటే ఎలా తెలుస్తుందంటే అమ్మింది 2,16,000, బిగినింగ్లో 50,000 అడ్వాన్స్ ఇచ్చినాడు, తీసుకుంటాడు, మినహాయించుకుంటాడు. ఈ 2,16,000లో తాను ఇచ్చిన అడ్వాన్స్ మినహాయించుకుంటాడు. అంటే ఒక డెబిట్ తగ్గించాలంటే ఒక క్రెడిట్ చేయాలి. వాడికి రావాల్సిన ఖర్చులు 1000 మినహాయించుకుంటాడు, వాడికి రావాల్సిన కమిషన్ 10,800 మినహాయించుకుంటాడు. అంటే అమ్మకాల్లో నుంచి అడ్వాన్సు, ఖర్చులు, కమిషన్ 3 మినహాయించుకోగా ఇంకా మిగిలిన మొత్తం వాడి నుంచి రావాల్సింది 1,54,200 రూపాయలు రావాలా. అది డ్రాఫ్ట్ ఇచ్చినట్టు లెక్కలో చెప్పాడు కాబట్టి బ్యాంకు, నగదు ఇచ్చినట్టు చెప్తే బై నగదు ఖాతా, బిల్లు అంగీకరించినట్టు చెప్తే బై వసూలు బిల్లుల ఖాతా రాస్తాం. ఈ విధంగా కన్సైనీ ఖాతా తయారు చేయడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్సైనీ నుంచి రావాల్సిన మొత్తం ఎంత, బాకీ ఎంత అనేది తెలుసుకోవడం కోసం ఇది తయారు చేస్తారు. నెక్స్ట్ ఫైనల్గా కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా, టు గూడ్స్ ఎంటర్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇది ఎందుకు వేస్తారంటే ప్రతి వ్యాపారస్తుడికి, ప్రతి వర్తకుడికి తాను చేస్తున్నటువంటి ప్రాంతంలో వ్యాపారమే కాకుండా అటు బెంగళూరు, ఇటు చెన్నై, అటు హైదరాబాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా కన్సైన్మెంట్ వ్యాపారం చేసేటువంటి సందర్భాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత సరుకు పంపించి అమ్మిచ్చున్నాము మొత్తం అమ్మకాలు కావాలా, వర్తక ఖాతాకు మనము క్రెడిట్ చేయాలి. కాబట్టి ఫైనల్గా తానున్న ప్రాంతంలో తన ప్రధాన హెడ్ ఆఫీస్ అయినటువంటి లేదా తన ప్రధాన వ్యాపార సంస్థకు సంబంధించి ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు మొత్తం సరుకు ఎంత పంపించామో అన్ని కన్సైన్మెంట్ వ్యాపార సంస్థలు పంపిన సరుకు అంతా టోటల్ చేసి వర్తక ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది కూడా మనము మొట్టమొదటి ఖాతాను బేస్ చేసుకొని చూపించాలి. కన్సైన్మెంట్ ఖాతాలో 2 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఉంది, ఇక్కడ డెబిట్ ఉంది. ఆటోమేటిక్గా ఈ ఖాతాలో క్రెడిట్ వస్తుంది 5 లక్షల రూపాయలు. కన్సైన్మెంట్ ఖాతాలో 2 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా అయితే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో బై కన్సైన్మెంట్ ఖాతా 5 లక్షలు వేసి నిల్వదేల్చి ఆ మొత్తాన్ని వర్తక ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు కన్సైన్మెంట్ వ్యాపార నిమిత్తం 5 లక్షల రూపాయల సరుకు మనము ఇక్కడ కొనుగోలు చేసినట్టు, దాన్ని అమ్మినట్టు చూపించాలి. అంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో వర్తక ఖాతా అయితే వర్తక ఖాతాలో బై కన్సైన్మెంట్
వ్యాపార నిమిత్తం సరుకు అమ్మకాలు, ఎంత కొని అమ్మాము అనేది చూపించాలి ఫైనల్ అకౌంట్స్లో. అందుకని ఈ బ్యాలెన్స్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ చక్కగా చదువుకొని అర్థం చేసుకొని కన్సైన్మెంట్ ఖాతాని, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాని, కన్సైనీ నుంచి రావాల్సిన మొత్తం తెలుసుకునే దాన్ని కన్సైనీ ఖాతాని, మూడింటిని తయారు చేసి కన్సైన్మెంట్ వ్యవహారాలను పూర్తి చేయడం జరుగుతుంది. చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.